కాదు అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే మరణము ఎక్కడైనా ఎలాగైనా వస్తుంది. నీకు ముసలి తల్లిదండ్రులు ఉన్నారని కానీ, నీ మీద భారం ఉందని కానీ, నీకు ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళని కానీ, ఓకే, ఇలాంటివి మరణానికి ఉండేయండి. భద్రత పెట్టుకోండి. ఇలాంటివి మరణానికి ఉండేవి. అయ్యో నాకు ముసలి తల్లిదండ్రులు అండి, నా మీద ఆధారపడతారు, వాళ్ళు వచ్చేంత వరకు నేను బ్రతకాలి అనుకుంటే అయ్యేది కాదు. నాకండి పిల్లలండి, నేను ఎత్తుకొని ఆడిస్తున్నా, వాళ్ళు పెరిగి పెద్దేంత వరకు నేను బతకాలంటే ఆగేది కాదు. కాబట్టి ఏ క్షణం ఎప్పుడు మృత్యువు వచ్చి మనిషిని తీసుకొని పొందుతుంది. కాబట్టి నిజంగా నేను పరిస్థితులు చూస్తుంటే మనం బతుకుతున్నాం అంటే దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలో మీరే చెప్పండి సార్. ఈ సంఘటన చూసిన తర్వాత అండి నాకు రాని కూడా భయం అయింది. ఏంటి వాళ్ళు సరిగ్గానే వెళ్తున్నారు, రావడం ఏంది, లారీ కిందికి పడడం ఏంది, ఏమంటే అప్పుడప్పుడు స్పాట్ మరణించడం ఏంది, ఆలోచించండి ఒకసారి. ఏం జీవితాలండి. అందుకని ఆయన ఆవిరి వంటి జీవితం అన్నాడు. ఆవిరి వంటి జీవితం. మరి ఈ ఆవిరి వంటి జీవితంలో దేవుని కృతజ్ఞత ఏది మనం బతుకుతుంది? ఆలోచించండి పిల్లలు.